బ్రహ్మ శ్రీకృష్ణుని ఇంకా ఇలా స్తుతిస్తున్నాడు. దేవశ్రేష్ఠ, సమస్త కార్యాలు నెరవేర్చటంలో తత్పరమయ్యుండే నీ పాదపద్మ సేవలో, పూజలో తన కర్తవ్య ధర్మాలన్నీ సమర్పించేవాడిని ఆదరించినంతగా నీవు యజ్ఞాలు, దానాలు, తీవ్ర తపస్సు, జపం, హోమాలు, నానా విధాలైన వ్రతాలు చేసేవాడిని ఆదరించవు కదా. లక్ష్మీకాంత, నీవు ఎల్లవేళలా నీ స్వరూప మహిమతోనే ప్రాణులకు కలిగే భేదాదులను, భ్రమలను పోగొడుతుంటావు. సమస్త జ్ఞానాలకు ఆశ్రయమైన నీకు నమస్కరిస్తాను. పుణ్యాత్మ, నీ అవతారాలు, గుణాలు, కర్మలకు హేతువులైన రామ, కృష్ణ మొదలైన దివ్య నామాలను మానవులు మరణ సమయంలో చిత్తం పరవశం కాగా స్మరించి జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు పోయి మోక్షం పొందుతారు. అలాంటి దివ్యావతారాలు దాల్చేవాడివి జననాదులు లేని నీకు నమస్కరిస్తాను. జనన స్థితి విలయంబుల కనయంబును హేతుభూతమగు మాయాలీలను జెంది నటన సలిపెడు ననఘాత్మక నీ కొనర్తునభివందనముల్. విశ్వ సృష్టి స్థితి లయలకు అన్నింటికీ ఎల్లప్పుడూ కారణమైన మాయా లీలను ఆశ్రయించి నటించే పుణ్యస్వరూప, నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. జయ శ్రీకృష్ణ.